ఈ నీటి వివాదాలు పదే పదే తెర మీదకి వస్తున్నటువంటి వేళ మీకు పంచాయతీలు కావాలన్నా నీళ్లు కావాలన్నా అని తనకి ఎవరైనా అడిగితే నీళ్లే కావాలని అంటారని, వివాదాలు కావాలన్నా పరిష్కారాలు కావాలన్నా అంటే పరిష్కారమే కావాలని అంటారని రేవంత్ రెడ్డి నిన్న సుజన్ మెడికేర్ సంస్థ ప్రారంభోత్సవం లోపల చెప్పడం జరిగింది. నిన్న మాట్లాడినటువంటి మాటలు అటువైపు చంద్రబాబు నాయుడు కూడా కూర్చొని మాట్లాడుకుంటే ఇది పరిష్కారం అవుతుందని ఆయన మాట్లాడింది. తెలంగాణ ఏర్పాటు తర్వాత కేసీఆర్ నీళ్ల పంచాయతీ ఏదైతే తెలంగాణకు రావాల్సిన నీటి వాటాను కూడా అటు మహారాష్ట్రకు అటు ఆంధ్రప్రదేశ్ కు తీసుకుపోయేటప్పుడు ఏమాత్రం కూడా సపోర్ట్ చేయలేదు. ఇవాళ మళ్ళా వాళ్ళకు వచ్చేసినటువంటి అదే నీళ్ల పంచాయతీని మళ్ళా తెర మీదకి తెచ్చి దీంట్లో రేవంత్ రెడ్డి కూర్చొని మాట్లాడుకుంటే ఈ నీళ్ల పంచాయతీ పరిష్కారం అవుతుంది అని స్పష్టం చేశారు. చంద్రబాబు నాయుడు కూడా నిన్న యాదృచ్ఛికంగా ఇదే మాట చెప్పిండు. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నిన్న దాదాపుగా కూర్చొని మాట్లాడుకుంటే పరిష్కారం అవుతుంది అనే విధంగా వాళ్ళ మాటలు ఉన్నాయి. వీలైనంత తొందరగా ఈ నీళ్ల పంచాయతీ తెగిపోతుంది అని చెప్పేసి ఎదురు చూస్తా ఉన్నారు ప్రజలంతా కూడా.